నమస్కారం ఎస్కే1 న్యూస్ కి స్వాగతం। నా పేరు ఉషా। కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్పీఆర్ ఎన్ఆర్సీ సిఏఏ నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ పోరాటం చేసిన ఉద్యమకారులపై అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలకు చేయడం జరిగింది। ఈ సందర్భంగా లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ మౌలానా ముస్తాక్ అహ్మద్, आवास कमिटी पटना अध्यक्षुलु बाबुल्ला, सीपीएम जिला नायकुलु मस्तान वली, सीपीआई नियोजकवर्ग कार्यदर्शी बाबा फखरुद्दीन, पीटीएसयू जिला सहाय कार्यदर्शी एसएमजी रफी ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా ఏవైతే నల్ల చట్టాలను తీసుకొచ్చిందో ఎన్ఆర్సీ, ఎన్పీఆర్, సిఏఏ చట్టాలను వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తుల మీద అన్యాయంగా కేసులు బనాయించి వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది। దీనిని నిరసిస్తూ నంద్యాల లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది। ఆ యొక్క దీక్షా కార్యక్రమానికి నంద్యాల ఆవాస్ కమిటీ తరఫు నుంచి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం। మరి అదేవిధంగా రాబో కాలంలో ఇటువంటి నీచ రాజకీయాలను మానుకోవాలని చెప్పి బీజేపీ ప్రభుత్వాన్ని ఆవాస్ కమిటీ తరఫు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఏదైతే వ్యక్తుల మీద అనవసరంగా కేసులు బనాయించారో ఆ కేసులు వెంటనే తీసివేయాలి, వాళ్ళను అరెస్ట్ చేసిన వాళ్ళని వెంటనే విడుదల చేయాలని చెప్పి ఆవాస్ కమిటీ తరఫు నుంచి తెలియజేస్తూ ఉన్నాం। మరి అదేవిధంగా రాబో కాలంలో ఈ యొక్క ఎన్ఆర్సీ, ఎన్పీఆర్, సిఏ చట్టాల మీద ఎవరైతే ఉద్యమిస్తున్నారో వారి మీద కేసులు బనాయిస్తే బీజేపీ ప్రభుత్వం రాబో కాలంతో రాజకీయ సన్యాసం చేయక తప్పదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి। ఎందుకంటే ఈరోజు ఈ యొక్క ఎన్ఆర్సీ, ఎన్పీఆర్, సిఏ బిల్లులు రాజ్యాంగానికి విరుద్ధంగా తెచ్చినటివి। రాజ్యాంగానికి విరుద్ధంగా ఏ కార్యక్రమం చేపట్టినా దాన్ని ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి ఉందన్న విషయాన్ని తెలియజేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, మరి అదేవిధంగా ప్రపంచాన్ని సైతం వణికిస్తున్నటువంటి కరోనా మహమ్మారిని తరిమికొట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం యొక్క చర్యలను విఫలమైందని చెప్పి అందరికీ తెలుసు। దాని మీద దృష్టి సారించి రాష్ట్ర ప్రభుత్వాలకు దిశానిర్దేశాలు పాటించి అదేవిధంగా ఆర్థికంగా అన్ని రాష్ట్రాలకు సమానంగా డబ్బులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది। ఇటువంటి నీచ రాజకీయాలు మానుకోవాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ నంద్యాల ఆవాస్ కమిటీ తరఫు నుంచి ఎన్ఆర్సీ, ఎన్పీఆర్, సిఏ బిల్లుల మీద ఎవరి మీద సరే అన్యాయంగా కేసులు బనాయిస్తే రాబో కాలంలో కంపల్సరీ దీన్ని తిప్పికొట్టే దిశగా మా యొక్క చర్యలు చేపడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం। జాతి వివక్షతతో అక్కడ ప్రజానికం పైన మిలిటరీ సైన్యాన్ని దింపి దాడులు చేస్తుంటే కరోనా కర్ఫ్యూను కాదని ప్రతిఘటనలు జరుగుతున్నాయి। భారతదేశంలో కూడా ట్రంప్ మాదిరి మోడీ ఇక్కడున్న మైనార్టీల పైన ఎన్పీఆర్, ఎన్ఆర్సీ, సిఏ చట్టాలను తీసుకొని వచ్చి జైళ్ళలో పెట్టి సాధారణ పోలీసు కూడా అరెస్ట్ చేసే పద్ధతిలో నాసా చట్టం, ఊఫా చట్టాన్ని అమలు చేస్తున్నారు। ఆ విధంగా ఉత్తరప్రదేశ్లో, అస్సాంలో అమలు చేసి అక్కడున్న మైనార్టీల పైన కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు। కాబట్టి ఇక్కడ కూడా అక్కడ ట్రంప్ ఏ విధంగా అయితే దాక్కున్నాడో అటువంటి పరిస్థితి మోడీకి కూడా ఇక్కడ కరోనా పెట్టుకున్నా, కర్ఫ్యూ పెట్టినా రాబోయే రోజుల్లో మోడీ కూడా ఈ దేశం నుండి పారిపోయి దాక్కునే పద్ధతుల్లో పోరాటాలు చేస్తామని, కాబట్టి ఇప్పటికైనా ఎన్పీఆర్, ఎన్ఆర్సీ, సిఏలో ఉద్యమకారులు పెట్టిన కేసులన్నింటినీ ఆపివేయాలా, వాళ్ళని బేషరతులుగా విడుదల చేయాలా, ఈ చట్టాలన్నీ రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ అదే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడాలా। చంద్రబాబు నాయుడు కూడా కిమ్మనకుండా ఎంతసేపు రాష్ట్రం పైన కాకుండా దేశం మోడీ చేస్తున్న దుర్మార్గాలపైన కూడా పోరాడాలని ఈరోజు మేము లౌకిక రాజ్యాంగ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ నిరాహార దీక్షలు చేస్తూ రాబోయే రోజుల్లో ఎన్పీఆర్, ఎన్ఆర్సీ ఎటువంటి చట్టాలు పెట్టినా, ఎటువంటి కర్ఫ్యూలు పెట్టినా ఉద్యమిస్తాము, మోడీ మెడలోంచి ప్రజానికాన్ని మేల్కొల్పుతామని తెలియజేస్తాం। मौलाना मुश्ताक अहमद, लौकिक राज्यांग परिरक्षण वेदिका राष्ट्र कन्वीनर। आज हमारे इस दीक्षा का मकसद एनआरसी, एनपीआर, सीएए के विरोध में, ख़िलाफ़ में सारे भारत में जो एहतजाजात, जो एजिटेशंस हुए हैं, जो लोग किए हैं, वो भारत के हित में, भारत के हक़ में, भारत के संविधान के रक्षा के हक़ में जितने भी विरोध मुखालफतें हुए हैं भारत के हक़ में है। अफसोस नरेंद्र मोदी सरकार जो लोग एनआरसी, एनपीआर, सीएए की मुखालफत में एहतजाजात और रैलियां निकाले थे,
लॉकडाउन को आड़ में रखकर कोरोना वायरस के संकट और बुरी हालत के वक्त में इन लोगों ने जो काला कानून लाकर काला खेल खेलकर लोगों को जेल भेजने का काम किया है और इनको बहुत बुरे तरीक़े से सेक्शंस लगाकर, जैसे आतंकवाद उग्रवाद के लिए जो लगाया जाता है ऐसे कवानीन लगाकर जेलों के अंदर डालने का घिनौना खेल खेल रहे हैं बीजेपी सरकार वाले, नरेंद्र मोदी सरकार। यहाँ तक के सफूरा जरगर जो 3 महीने की हामिला लड़की हैं, औरत हैं, इनको तिहाड़ जेल में बंद किया गया। ये अफसोस की बात है कि इंसानियत इनसे शर्माती है, इंसान इनसे शर्माते हैं। इंसानों से इंसानों का सलूक करना भी, बिहेवियर करना भी इन लोगों को नहीं आता है। हमें चाहिए कि लोकतंत्र की हिफाजत करें, हमारे संविधान की, हमारे भारत की संविधान की हिफाजत करना भारत के हर नागरिक की जिम्मेदारी है। ऐसा नहीं है कि सिर्फ जो लोग गद्दियों पर बैठे हैं उनकी जिम्मेदारी, बल्कि हर नागरिक की जिम्मेदारी है। अगर कोई गद्दी पर बैठने वाला अहंकार बनकर और गुरु घमंडी बनकर अन्याय करता है तो न्याय के लिए, हक़ के लिए, इंसाफ के लिए आवाज़ उठाना हर हिंदुस्तानी बाशिंदे और शहरी की जिम्मेदारी होती है। हमने माजी करीब में फिलवक्त देखा है कि अमेरिका में एक काले को गोरे पुलिस ने दबोच लिया, यहाँ तक कि उसकी मौत वाक़ई हो गई जॉर्ज फ्लॉयड की। लेकिन सारे अमेरिका में उसके मुखालफत में, पुलिस की मुखालफत में प्रदर्शन हुए और अमेरिका गोया के एक आग की लपेट में आया, ऐसा हमको महसूस हुआ। और आज भी वो एहतजाजात व एजिटेशंस हो रहे हैं। दुनिया के मजबूत तरीन लीडर ट्रंप जो अमेरिका के राष्ट्रपति हैं, वो बंकर में बंद होने के लिए मजबूर हो गए। इससे मालूम पड़ता है कि अमेरिका का लोकतंत्र बड़ा मजबूत है, प्रजास्वाम्य बहुत मजबूत है। लेकिन हमारा भी वही संविधान यही सिखाता है। यहाँ पर एक लोकतंत्र है, लेकिन इसको ताकतवरों ने इसका गला घोटने की कोशिश की है। मैं कहना चाहता हूँ इस देश की जनता से, भारत की जनता से, कि वो अमेरिका की जनता को देखकर अपने अंदर अवेयरनेस पैदा करें और भारत की आर्मी जैसे अमेरिका की आर्मी ने उतने मजबूत ट्रंप से ये कह दिया कि हम संविधान की रक्षा के लिए हैं, आपकी हिफाजत के लिए तो है, लेकिन संविधान की हिफाजत हमारी जिम्मेदारी है। आपके काले कानून और आपके जुल्म बर्बरियत पर अमल करना हमारी जिम्मेदारी नहीं है, वहाँ की आर्मी ने बता दिया है। इसी तरह वहाँ की पुलिस ने यह भी बता दिया कि अगर तुमको सही ज़बान खोलने आता है तो खोलिए, अगर गलत तरीक़े से ज़बान खोलते हो तो उस ज़बान को बंद कीजिए। तो यहाँ की पुलिस को भी अमेरिका की पुलिस को देखकर सबक सीखने की ज़रूरत है। यहाँ की आर्मी को भी अमेरिका की आर्मी को देखकर सबक सीखने की ज़रूरत है। यहाँ की आवाम और जनता को भी अमेरिका की जनता को देखकर सबक सीखने की ज़रूरत है। बहरहाल सबको इस भारत के संविधान की हिफाजत करना सबके लिए लाजिमी है, सब पर लाजिम है, सबके लिए ज़रूरत है कि इस भारत के संविधान की हिफाजत करना। जब से नरेंद्र मोदी सरकार वो इस देश पर राज कर रही है, उस वक्त से अन्याय बराबर हो रहा है, इनजस्टिस हो रहा है। दलित, आदिवासी और मुस्लिम माइनॉरिटीज़ पर जो अल्पसंख्यक हैं उन पर पूरे तरीके से जुल्म बर्बरियत ढाई जा रही है। हम इसका विरोध करते हैं, इसकी मुखालफत करते हैं और इससे सारे भारत जो भारत से प्यार करते हैं वो सब के लोग दुखी, उन सब लोगों के दिल दुखी हैं और वो लोग बड़े घुटन महसूस कर रहे हैं कि ये सरकार आने के बाद बीजेपी सबको सताने का काम कर रही है, गरीब जनता को मरवाने का काम कर रही है, एक लुक़मा खाना दे नहीं पा रही है। इनसे इस देश का बॉर्डर संभाला नहीं जा रहा है। इस देश के बॉर्डर पर विदेशी घुस रहे हैं लेकिन शर्म नहीं आती और इस देश की बात जो बड़ी मीडिया समझी जाती है वो भी दुम दबाए बैठी है। बॉर्डर की हालत इस देश
देश की जनता के सामने नहीं बताई जा रही है। ये देश की जनता को कमज़ोर न समझें। अंग्रेज़ को भगाने के लिए इस देश की जनता ने खून बहाया है, खून बहाकर इस देश की हिफाजत कर ली है। आज भी अगर इस देश के लिए ज़रूरत पड़ेगी तो ये देश की जनता कभी देश के हक़ में पीछे नहीं हटने वाली, ज़रूर इस देश के लिए आगे बढ़ने वाली है। इसी तरह हम इस राष्ट्र के मुख्यमंत्री जगन मोहन रेड्डी साहब से ये डिमांड करके मांग करते हैं कि ये मरकज़ की हुकूमत, जो नरेंद्र मोदी की हुकूमत है, जो NRC CAA NPR के ख़िलाफ़ जिन्होंने एहतजाजात किया, उनको जो अरेस्ट कर रही है लॉकडाउन की आड़ में, कोरोना की आड़ में, हमारे देश के मुख्यमंत्री साहब भी उसके खिलाफ आवाज़ उठाएं और कहें कि ये भारत के संविधान के खिलाफ हो रहा है। और हम इसी बात को करते हुए अपनी बात को ख़त्म करते हैं कि बहुत जल्द बिला शर्त जिनको भी अरेस्ट किया गया है उनको रिलीज़ किया जाए और अपने अरेस्ट करने का जो काला खेल खेला जा रहा है फ़ौरन इसको बंद कर दिया जाए। जय भारत।